వ్యక్తుల ఆస్తుల్ని కూల్చేయడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ లేదని, ఎవరికైనా అలాంటి నష్టం జరిగితే కింది స్థాయి నుండి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు ఫిర్యాదు చేసుకోవచ్చని అన్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఐడెంటిటీ జరుగుతుంది కానీ అప్పుడే కూల్చివేస్తున్నారని కొంతమంది రాజకీయ పక్షాల నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హక్కులను పోగొట్టుకున్న ఎవరైనా చట్టపరంగా పొందే హక్కు ఉంటుందని, ప్రభుత్వం కూడా ఇష్టానుసారంగా ఎవరి ఇళ్లు కూల్చదని అన్నారు అద్దంకి దయాకర్. తర్వాత ఈటెల రాజేందర్ గారు వీళ్ళు పేదల పక్షాన మేమున్నామన్నట్టుగా అంటున్నారు. మంచిదే. 27,000 అక్రమణలు అయినాయని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రకటనలు లేవు. ఆయన ఉద్దేశం ఏందో తెలియదు, ఇప్పటికేందో తెలియదు. బీజేపీలో భిన్న స్వరాలు ఉన్నాయి. సరే, కొంతమంది అనుకూలంగా ఉన్నారు, కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు. నేనేమంటున్నాంటే ఇక్కడ ప్రజల పక్షాన ఎక్కడైతే అక్రమం జరుగుతుందో అక్కడ అక్రమంకు వ్యతిరేకంగా ఉండండి, ప్రజల పక్షాన ఉండండి. కానీ ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పడానికి చేసే ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారు. మరి కేసీఆర్ గారు 27,000 పైచీలకు ఆక్రమణలు ఉన్నాయని వాటిని రక్షించింది గత ప్రభుత్వమేనా? 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది, 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. మరి వీళ్ళు ఇచ్చిన ఆక్రమణదారులకు మద్దతుగా ఉండడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? పేదోళ్ల పక్షాన కొట్లాడుతున్నట్టుగా కనబడుతూనే వాళ్ళు ఇచ్చిన ఆక్రమణలకు సంబంధించి, అక్రమాలకు సంబంధించి 1,000 కోట్ల ఆస్తులు కూడా పరిరక్షించే బాధ్యత కూడా బీఆర్ఎస్ ఏమైనా తీసుకుందా? బీజేపీ అన్న వాళ్ళకి ఏమైనా మద్దతు చెప్తున్నట్టుగా ఉందా? ప్రభుత్వాన్ని అవాస్పాలు చేయడానికి కిషన్ రెడ్డి గారు ఒక మాట, బండి సంజయ్ గారు ఒక మాట, ఈటెల రాజేందర్ గారు ఒక మాట, రఘునందన్ గారు ఒక మాట, తలా ఒక మాట మాట్లాడుతున్నారు. పార్టీ విధానం